హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. ఐటీలో ఓవైపు లే ఆఫ్స్ వణికిస్తుంటే మరోవైపు ఉద్యోగుల్లో మానసిక అలజడి ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే ఇదే అంశంపై ఇటీవల టెక్ మహీంద్రా ఉద్యోగిని భావన చేసిన ఆరోపణలు అయితే కలకలం రేపాయి. ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అసలు ఐటీలో ఏం జరుగుతోంది అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ సామాజిక విశ్లేషకులు న్యాయవాది శ్రీమాన్ తులసి గారు ఉన్నారు. అట్లాగే పబ్లిక్ స్పీకర్, పబ్లిక్ సెక్టార్లో దాదాపు సుదీర్ఘ అనుభవం, 3 దశాబ్దాల పైగా అనుభవం కలిగిన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. వారు అనలిస్ట్ కూడా, వివిధ సామాజిక ఆర్థిక అంశాలపై విశ్లేషణ చేస్తుంటారు. టెక్ మహీంద్రా ఉద్యోగిని కూడా భావన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రవికుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఇటీవల చూసుకుంటే టెక్కీల్లో ఒక అలజడి రేగుతూ ఉంది. కొందరు సూసైడ్స్కి పాల్పడుతున్న ఉదంతాలు కూడా చూసాము. రీసెంట్గా టెక్ మహీంద్రా ఉద్యోగిని తనను లీవ్లో ఉండగా తొలగించారని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది. అది హాట్ ఇష్యూగా నడుస్తుంది. సో ఓవరాల్గా ఐటీలో ఏంటి టార్గెట్స్, డెడ్ లైన్ ఒత్తిళ్ళు అంటారా ఏంటి? నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. అండ్ ప్రస్తుతం మీరు అడిగిన దానికి ఏంటంటే ఐటీలో లే ఆఫ్లు మొదలైన దగ్గర నుంచి గత 1 year నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ చాలా మానసిక ఆందోళనకి గురవుతున్నారు. సోమవారం వచ్చిందంటే ఏ మెయిల్ వచ్చిందో, వీళ్ళ మెయిల్ ఇన్బాక్స్ లో ఎలాంటి మెయిల్ ఉందో, ఎలాంటిది వినాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళు, అటు పేరెంట్స్ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. అయితే ఈ పిల్లలకి మనం నేర్పంది ఏంటంటే ఈ తరం వాళ్ళకి వాళ్ళు సక్సెస్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు కొంతవరకు, కానీ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి ఇదే ఉద్యోగమే నాకు అంత మళ్ళీ ఎప్పుడు ఉద్యోగం వస్తుందో రాదో, ఎప్పటికి వస్తుందో అని అంటే వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదివరకట్లా ఉండట్లేదు. వాళ్ళు గ్రౌండెడ్ కాదు. వాళ్ళు ఎన్నెన్నో ఈఎంఐలు, జాబ్లో చేరగానే ఒక కారు కొనుక్కోవటము, తర్వాత కొన్నింటి ఇల్లు ఇలా కొనుక్కోవటం, వీటన్నిటి కమిట్మెంట్స్ వల్ల కూడా వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారండి. ఎందుకంటే అది ఆర్థికంగా వాళ్ళకి ఒక రకమైన దెబ్బత కొడుతుంది అనమాట. ఆ దెబ్బతోటి వాళ్ళు మానసికంగా కృంగి మీరు అన్నట్టుగా డిప్రెషన్ కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి మాట అయితే వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత విషయంలో లీవ్ లో ఉండగా ఎంప్లాయీ అంటే లీవ్ 3 days అని మనకు కనిపిస్తోంది. కానీ మరి ఆవిడ చేరి ఎన్నాళ్ళు అయింది? ఆవిడ ప్రొఫెషన్ లో ఉందా? ఆవిడ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎందుకంటే కొంతమందికి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాత్రమే వీళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు పర్టికులర్లీ ఐటీ ఎంప్లాయీస్ ని. సో ఈవిడ్ని మరి పర్మనెంట్ చేశారా? టెక్ మహీంద్రా రూల్స్ మీదకి ఈవిడ పర్మనెంట్ గా వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా ఆవిడ వచ్చాక మనము ఆవిడని అడిగి పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను అండి. రైట్ అండి. శ్రీమాన్ గారు, జనరల్గా ఐటీ సెక్టార్లో ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగి ఆరోపణల నేపథ్యంలో ఒత్తిడి, హెరాస్మెంట్ అనేది ఏ స్థాయిలో ఉందంటారు? టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఐటీ సెక్టార్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరి పైన కూడా ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అదే విధంగా ఒక రకమైన ఈజ్ ఆఫ్ గోయింగ్ కూడా ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎంప్లాయీస్ ని చాలా ప్రాణపదంగా చూసుకుంటాయి. సరే, ఎంప్లాయ్మెంట్ తీసేయడం అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ ఉన్నంత కాలము వాళ్ళని చాలా సిస్టమేటిక్ గా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ, అన్ని రకాల టెక్నికల్ గా ఉండే అన్నిటిని వారికి అందజేస్తూ, నంబర్ 1 అది. నంబర్ 2, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు డెఫినెట్ గా అవన్నీ ఫాలో అవుతారు. సో అయితే ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ లో జాయిన్ అయ్యే టైంలో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ లోకి వెళ్తారు. ఎన్ని రోజుల్లో వీళ్ళది ఆల్మోస్ట్ ఒక ఆన్ రోల్స్ నుంచి ఇంకొంత స్టేజ్ కి ఎదగొచ్చు, అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళే టైం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ మీద అసెస్మెంట్ చేస్తారు, వాళ్ళ బోనస్ కానీ లేకపోతే వాళ్ళ బేసిక్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే వర్క్స్ కానీ వీటన్నిటి మీద ఒక క్లియర్ గా వాళ్ళకి అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాతనే, అంటే దాదాపుగా ఒక స్థాయి వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఇట్లాంటి అన్నిటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అయితే టర్మినేషన్ అనే కండిషన్ ని కూడా వాళ్ళు అందులో ఆల్రెడీ ముందే పెట్టి ఉంచుతారు. అయితే వీరు అదంతా చదువుతారు. చదివిన తర్వాతనే దాంట్లోకి వెళ్తారు. కొంతమంది చదవకపోవచ్చు. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఉమెన్ అనే కేటగిరీకి కొన్ని సపరేట్ మనకి ఇండియన్ కండిషన్ లో కానీ ఇంటర్నేషనల్ కండిషన్ లో కానీ సపరేట్ వాళ్ళకి కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ అప్లై వాటిని కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఉమెన్ ని కూడా వాళ్ళు మేల్ తో ట్రీట్ చేస్తుంటారు. అక్కడే పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి
ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన దిగ్గజాలు కావచ్చు, వీటిపైన పనిచేసే సామాజిక విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా ఒక రకమైన ప్రెషర్ పెడితే, ఐటీ ఇండస్ట్రీ మీద ప్రెషర్ పెడితే వీళ్ళకి రావాల్సిన ఒక ఫెసిలిటీస్ అంటే ఫిజికల్ గా కావచ్చు, లేకపోతే మానసికమైన వాటికి సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేసే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీమాన్ గారు, భావన గారు జాయిన్ అయ్యారు. భావన గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం మీ ఇద్దరికి. ఐఎమ్ సో సారీ, నాకు కొంచెం డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్స్ అవి వచ్చాయి. పర్లేదు. ఇప్పుడు స్టేటస్ ఎంతవరకు వచ్చింది చెప్పండి. మీ ఫైట్ చేస్తా ఉన్నారు, ఆల్మోస్ట్ 10 days పైన అయింది. స్టేటస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆస్కింగ్ మీ దిస్. స్టేటస్ వచ్చేసి నాకు ఈమెయిల్ వచ్చింది టు గెట్ బ్యాక్ టు వర్క్, మీరు ఆఫీస్ లో జాయిన్ అయిపోండి, మీరు చెప్పిన కన్సర్న్స్ అన్ని మేము ప్యారలల్ గా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము, ప్లీజ్ గెట్ బ్యాక్ టు వర్క్ అని ఒక ఈమెయిల్ వచ్చింది. సో నేను కూడా దానికి చాలా స్వీట్ గా రిప్లై ఇచ్చాను. మై ప్రొటెస్ట్ వాజ్ నెవర్ అబౌట్ getting back to employment. It was all about the harassment which have you been causing me and the trauma that has been created. You have actually done mano ee word use cheyachaledo tellidu. It was something like, you know, they were trafficking the brains of people to work there. So within no period of time, chala takku time lone నేను రియలైజ్ అయ్యాను that this is not an environment for me అని. Anyhow, I was ready to leave that company in couple of months. వాళ్ళే నాకు ఇలా చేయడం వల్ల I had to, you know, break that bubble, come out of it and talk before people and all of that. So మనం ఒక మెట్టు ఎక్కామో దిగామో తెలీదు, బట్ I got an email that మీరు ప్లీజ్ వచ్చి జాబ్ లో జాయిన్ అయిపోండి అని. So that was never the ask. The ask was about the harassment. The ask was about their behavior with women. So we're still fighting. We are running a protest tomorrow. ధర్నా చౌక్ లో రేపొద్దున. సో దాని అరేంజ్మెంట్స్ కోసం we were trying to reach out to Miss Rakshita IPS గారు and all of that. So from their office we're getting calls, so that నిన్న కూడా I was literally occupied అండి. సో అక్కడ మొన్నంతా అంబపేటలో ఉండాల్సి వచ్చింది. they were saying ఇక్కడ ఫామ్ ఫిల్ చేసుకోవడం, it is very new to me అండి. I'm a normal middle class woman who have mostly not been to police station and వెళ్ళడం, permissions తెచ్చుకోవడం. మేము ఫస్ట్ we started thinking that only 10 people will come. Now it has become 50. And the number is multiplying. I don't know how many people are gonna come tomorrow. So I just want to personally meet that IPS and say that, ma'am, this is the count that we have. We don't know, even people might just come to look at us, watch us and try to see what we are trying to do and all of that. భావన గారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కరెంట్ జాబ్ లో ఉన్నారు? ఈ టెక్ మహీంద్రా is very less that I worked అండి. టెక్ మహీంద్రా is 4.5 months only. 4.5 months. సో రవికుమార్ గారు, మీరు ఇందాక అడిగారు కదా, సో ఎస్ మేడం, మీరు పర్మనెంట్ అయ్యారమ్మా, ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నారా? వాట్ వర్ ది టర్మ్స్ అండి మీ అపాయింట్మెంట్ టర్మ్స్? 3 months was the probation అండి. I cleared my probation a month ago. I'm not in probation anymore. అంటే ఇప్పుడు 3 months అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఇంటికి పంపించాలి. వాట్ వి కాల్ పాపులర్లీ పింక్ స్లిప్ కదా? అవునండి, అవును. అంటే మీకు అది కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఏమి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, ఇన్ లిeu దేర్ ఆఫ్ మీకు ఏమి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. కాంపెన్సేషన్ దూరం మాట్లాడండి సార్. కాంపెన్సేషన్ చాలా దూరమైన విషయం. మోస్ట్లీ దే ఆల్సో రోట్ అన్ ఈమెయిల్ స్టేటింగ్ దట్ వీ విల్ రికవర్ యువర్ నోటీస్ పీరియడ్ with the ID card. So like I was quite against it. Why will I recover you the notice period? Kadandi చెప్తుంటే మీకే నవ్వొస్తుంది. So that is how I was treated. It is completely. So మీరు ఒక స్టాండర్డ్ టెంప్లెట్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టు ఈమెయిల్స్ రాసుకుంటూ పోతే ఎవరు ఏం అడగరు. బేసిక్ గా మీరు చూస్తే విమెన్స్ కి కానీ, లేకపోతే ఐటీ, నాన్ ఐటీ, బీపీఎస్ లో వాళ్ళకి యూనియన్స్ లాంటివి ఏం లేవు. there's nobody to question them, right? ఇప్పుడు మీరు చూస్తే కూడా 82%, నేను ప్రతి ఒక్క కమెంట్ చదివాను అండర్ మై వీడియోస్, 82 to 83% of women and men are able to correlate with me. ఇక మిగతా పర్సంటేజ్ గురించి మనకు తెలిసిందే. ఓవర్ ఆల్వేస్ మీరు ఏం చేసినా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు కదా.
సో ఐ వాస్ జస్ట్ చెకింగ్, అంటే 80% మనుషులు మనకి కనెక్ట్ అవుతున్నారంటే, సో వీఆర్ ఆల్ ఇన్ దట్. మనం ఏమనుకుంటున్నాం, మనం టాక్సిసిటీలో ఉంటుందే కాక ఈ లైఫ్ ఇలాగే ఉంటుందని మనకు మనమే యాక్సెప్ట్ కూడా చేసేసాం. అవును. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని వీ యాక్సెప్టెడ్. అందుకే మనం అలా ముందుకే, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే దే థింక్ ఇట్ ఇస్ కామన్ అండ్ దే థింక్ దట్ ఈస్ దేర్ రైట్. బర్త్ రైట్ లాగా అయిపోయింది. ఇట్స్ బర్త్ రైట్ దట్ దే విల్ షౌట్ ఆన్ ఫ్లోర్, బర్త్ రైట్ దట్ దే విల్ హెరాస్ యూ డ్యూరింగ్ యువర్ లీవ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు టర్మినేట్ చేశారా, రీవోక్ చేశారా, అబాండన్ చేశారా, ఏమైనా చేశారా, అఫీషియల్ మెయిల్స్ లో పెట్టుకోవాలి. పాపకు ఒంట్లో బాగాలేదు లేదా నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఇంట్లో ఉన్నా, నా పర్సనల్ మెయిల్స్ కి మీరు థ్రెటనింగ్ మెయిల్స్, ఇష్టం వచ్చినట్టుగా కాల్స్, రెస్పెక్ట్ ఉండదు. మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారో అందులో ఉండదు. యాజ్ డిస్కస్డ్ అని ఉంటుంది. ఎవరితో డిస్కస్ చేసావు, ఎందుకు డిస్కస్ చేసావు, ఎన్నింటికి కాల్ చేసావు, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మోర్ ఓవర్ సార్, హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ చిన్న చిత్కా మనిషో ఈమెయిల్స్ తప్పుగా రాస్తే మనం కన్సిడర్ చేసి వదిలేయచ్చు. హెచ్ఆర్ మేనేజర్ తప్పు మెయిల్స్ రాస్తారా? అదే కదమ్మా, హెచ్ఆర్ హెడ్స్, హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళు కూడా అలా రాస్తున్నారు. మీరు చెప్పిన దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మిమ్మల్ని మొదటగా నేను అభినందిస్తున్నాను. మీరు ఎంతో ధైర్యంగా అందరి తరపున మీరు వాయిస్ అవుట్ చేస్తూ మీరు ముందుకొచ్చారు. ప్రతి వాళ్ళకి కూడా ఒక రకంగా కనువింపు కలిగించారు. అండ్ దానిలో మీరు చాలా మటుకు సఫలీకృతులు అయ్యారు, దేర్ ఇస్ నో డౌట్. కానీ మీకు ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎంత దూరం దీన్ని తీసుకెళ్దామని, ఏమిటి మీ ఏ ఉద్దేశంతో మీరు ముందుకు వెడుతున్నారు, రేపు ధర్నా కూడా ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సర్వత్రా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టాపిక్ మీద వస్తుంటుంది. అంటే మై మిస్సెస్ ఆల్సో, షీ వాజ్ దేర్ ఫర్ 2 decades ఇన్ వెల్స్ ఫార్గో. నాకు మీ టెక్ మహీంద్రా ముందర సత్యంలో కూడా తను చేసింది 10 ఏళ్ళు బహదూర్పల్లి అక్కడే. కాబట్టి నాకు ఈ కొన్ని కష్టాలు మీరు చెప్పిన కరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నాయి, అందులో అనుమానం లేదు. కొన్ని కష్టాలు అయితే కరెక్ట్ కనెక్ట్ అవుతున్నాయి. వెన్ షీ వాజ్ ఇన్ సత్యం, షీ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ వెన్ షీ గాట్ దట్ చికెన్ గున్యా. ఐ రిమెంబర్ దట్ ఆల్సో. కానీ అప్పుడు మాత్రం బాగానే సింపథెటిక్ గానే బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే ఇప్పుడు ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది కదమ్మా, దాని వల్ల వీళ్ళు హై హ్యాండెడ్ గా చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ టెక్ మహీంద్రా, బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ టెక్ మహీంద్రా. అది సత్యం కంప్యూటర్స్ రాజుగారు ఉన్నప్పుడు విషయం, ఇది ఇప్పుడు టెక్ మహీంద్రా. ఇప్పుడు టెక్ మహీంద్రా కాబట్టి వాళ్ళకిద్దరు రాజుగారు గాడ్. ఈ రోజు కూడా ఆయన గాడ్ అండి. ఇప్పుడు సీ వెన్ ఐ గెట్ ఇన్ టు దట్ బిల్డింగ్ కదండి, అది నాకు ఐ కెన్ సెన్స్ హిస్ ప్రెజెన్స్ అండి. సో మీరు చెప్పినట్టు ఆయన మీకే కాదు నాకు కూడా రాజు. సో బిఫోర్ ఐ జాయిన్ బహదూర్పల్లి నేను కొంచెం బుక్స్ లాంటివి లేకపోతే ఆర్టికల్స్ లాంటివి చదువుకుని అందులోకి వెళ్ళాను. నేను మొన్న మాట్లాడుతుంటే కూడా సమ్హౌ ఐ గాట్ రాజు గారు కాంటాక్ట్ అండి. ఐ జస్ట్ వాంట్ టు గో మీట్ హిమ్, టచ్ హిస్ ఫీట్, టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దట్ లెజెండరీ పర్సన్. అండ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ బిల్డింగ్ దట్ హస్ బిన్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్. అందులో మీరు చెప్తారు కదా, ఆయన ఇటుక పేర్చి అంత పెద్ద ఎంపైర్ కట్టారు. సో దెర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ హిస్ అరోమా ఇన్ దట్ బిల్డింగ్ అండ్ ఆరా ఇన్ దట్ బిల్డింగ్ అని నేను ఫీల్ అవుతాను. సో ఏం చేయబోతున్నాను, వాట్ ఆర్ మై, ఇప్పుడు చూడండి మీరు చెప్పినట్టు మీరు చాలా చిన్న మనిషిని నేను, యూ కెన్ ట్రీట్ మీ యాజ్ అన్ యాంట్, బట్ నాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉంది. ఏంటి అంటే, రీసెంట్ లాస్ట్ 1 year terminations where performance was not included, all those terminations have to be revised. ఒకసారి చూడాలి. We should hear their side of the explanation also. Okay. There should be a committee who will check in Tech Mahindra Bahadurpalli. Last 1 year గా మీరు ఇన్స్టెంట్ గా ఏ నెపం అపం లేకుండా జాబ్ లోంచి ఎవరెవరినైతే తీసేశారో వాళ్ళందరివి ఒకసారి రివ్యూ చేసి, ఎందుకు పంపించేసా మిమ్మల్ని అని ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా వినాలి. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. The second demand that I have is, ఎవరైతే బీపీఓ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు టీఎల్ అవుతే నేను రాజు అని అనుకోవడం, మా కింద పనిచేసే వాళ్ళు ఏజెంట్స్ లేకపోతే అసోసియేట్ లో ప్రాసెసర్స్ లో నాకు నచ్చింది నేను మాట్లాడతాను, నాకు నచ్చినప్పుడు నేను తీసేస్తాను అనే మైండ్ సెట్ ఏదైతే మీ అందరికీ ఉందో, ఆ టీమ్ లీడ్ కి, ఆ హెచ్ఆర్ మేనేజర్ కి, లేకపోతే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి, ఆల్ ఆఫ్ దోస్ 3 people హ్యావ్ టు బి టర్మినేటెడ్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాసెస్ లో ఉన్న, మీరు విమెన్ కి రెస్పెక్ట్ చేయరు, పాలసీస్ ని పట్టించుకోరు, మీకు నచ్చినట్టు మీరు టర్మినేషన్ లెటర్స్ వేసుకుంటారు. నేను ప్రొవిజన్ కంప్లీట్ చేశాను, మీరు ఎందుకు మరి నాకు నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, మీ ఇష్టం వచ్చినట్టు 20th ఒక మెయిల్, 21st ఒక మెయిల్, 22nd ఏకంగా నువ్వు కంపెనీలో ఏమని చెప్పి పంపించేస్తారా?
సో ఆల్ ఆఫ్ దీస్ 3 పీపుల్ హ్యావ్ టు బి టర్మినేటెడ్. ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పే కాకపోగా వాళ్ళు తప్పును సమర్థించుకుంటుంది కాక ఇంకా వీ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్స్, అందులో తప్పేంటి అని ఇంకా కూడా మీరు మాట్లాడతారా? దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మేము చేసేది కరెక్టే కదా, మేము ఇంత బిజినెస్ చేస్తున్నాం కదా, మేము ఇంత రెవెన్యూ తెస్తున్నాం కదా అని. మీరు బిజినెస్ చేసుకోండి, మీరు రెవెన్యూ చేసుకోండి, మీరు నంబర్స్ పెంచుకోండి, కావాలంటే మీరు ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోండి, దానికి ఒక హ్యూమన్ టచ్ యాడ్ చేయండి, మాట్లాడే విధానం మార్చుకోండి. ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడిన వాళ్ళనల్లా మీరు సార్ ఒక చిన్న విషయం ఉంటది సార్, కొన్నిసార్లు మనకి కొన్ని విషయాలు తట్టవు, కానీ ఏజెంట్ లెవెల్లో ఎవరైనా మనకు చెప్తే అది మనం నేర్చుకుని ముందుకెళ్తే మన లైఫ్ చాలా చాలా బాగుంటుంది. సో వీళ్ళేంటి చిన్నవాళ్ళు మాకు చెప్పేది అనే ధోరణిలో వెళ్లకుండా విమెన్ ఆర్ అన్కంఫర్టబుల్ టెల్లింగ్ యూ గోయింగ్ టు వాష్రూమ్, అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేరా? ఈ ముగ్గురు కనుక ప్రాసెస్ నుంచి వెళ్ళిపోతే వీళ్ళని చూసి మిగతా ముగ్గురు అలా చేయకుండా ఉంటారు. మోర్ ఓవర్ అలా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది చూసి బుద్ధి తెచ్చుకుని వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. సో దీస్ 3 హ్యావ్ టు బి టర్మినేటెడ్ అండి. మై థర్డ్ వుడ్ బి యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ విమెన్ ఇస్ సేఫ్ ఎట్ యువర్ ప్లేస్. యూ షుడ్ ఎన్షూర్ దట్ యుర్ టాకింగ్ టు విమెన్ ఇన్ అ వెరీ గుడ్ వే. అంటే మీరు నిజంగానే వాళ్ళని పొలైట్ గా ట్రీట్ చేస్తున్నారు అని ప్రతి ఒక్క అమ్మాయికి, ఎవరెవరినైతే మీరు ప్రాసెస్ లో నించోబెట్టి మీరు వాష్రూమ్ బ్రేక్స్ అడిగారో యూ షుడ్ అపాలజైజ్ ఆల్ దోస్ విమెన్. You should say sorry to them. Yeah. It was so alarming. మీరు ఎవరెవరినైతే ఫ్లోర్ మీద నించోబెట్టి అరిసారో, ఎవరెవరినైతే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పమని అడుగుతున్నారు, 5 నిమిషాలు వాష్రూమ్కి వెళ్తావా, 7 నిమిషాలు వాష్రూమ్కి వెళ్తావా అని అడిగారు, యూ షుడ్ సే సారీ టు ఆల్ దోస్ విమెన్ ఫార్మల్ వేలో. And we women deserve it. My fourth thing would be I want a proper relieving from that company, right? ఇవాళ ఇంట్లో వంకాయ కూర వండుకొని పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకుని మా ఆయనకి కావాలంటే షర్ట్ ఐరన్ చేసుకుంటూ బ్రతికే నువ్వు తీసుకొచ్చి ఏకంగా రోడ్డు మీద పడేసావు. మోస్ట్లీ కార్పొరేట్స్ నాకు జాబ్ ఇవ్వవు, ఎందుకంటే ఇలా జాబ్స్ ఇవ్వరు కాబట్టి ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. యాజ్ యూ హ్యావ్ ఎండెడ్ మై డోర్స్ టు వర్క్ ఫర్ కార్పొరేట్, యూ షుడ్ కాంపన్సేట్ మై సర్వీస్ అండ్ ఐ డిమాండ్ ఇట్. ఓకే, ఇవి నా డిమాండ్స్ అండి. ఒక్క నిమిషం అండి శ్రీమాన్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు నోటీస్ పీరియడ్ కాకుండానే టెర్మినేట్ చేయడం అది ఎంతవరకు వ్యాలిడేట్ కాదు కదా, ఎట్లా మీరు ఎలా చూస్తారండి? అడ్వకేట్ కూడా అబ్సల్యూట్ గా అది వ్యాలిడేట్ చేయలేము. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ హర్. షీ హ్యాస్ టు ఫైట్ అగైన్స్ట్ ఇట్. బట్ ది థింగ్ ఈస్ దట్ ద ఫైట్ షీ స్టార్టెడ్ will create repercussions, will create tremors in Indian IT sector. That is for sure. అది నేను నమ్ముతున్నాను. తాను ఈ ఫైట్ ని ఇలాగే కొనసాగించాలి. అండ్ మిగతా ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ మూమెంట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి, మేడం మీరు వినండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ మూమెంట్. మీకు పోలీస్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. మీరు కంప్లైంట్ చేసిన అంశాలను వారు సీరియస్ గా తీసుకున్నారన్నది మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. దే ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఎలాగైతే ఢిల్లీలో యూత్ రోడ్ల మీదకి వచ్చి ఎలాగైతే ఫైట్ చేశారో దాంతో చేయకూడదు. దిస్ ఈస్ బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫైట్. బట్ జెన్జీ వాళ్ళు చేసిన ఫైట్ కి మీరు చేసే ఫైట్ కి సిమిలారిటీ ఉంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ బిగ్ ఫైట్. మీకు అన్ని రకాల సపోర్ట్స్ వస్తాయి. రేపు మీరు ఇంతమంది వస్తారో అంతమంది వస్తారో మీరు నంబర్ పెట్టుకోకండి. ఈ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత మీరు చూడండి, దాదాపుగా ఒక 100కి అబోవ్ 200 దాకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు డెఫినెట్ గా యు బీ ఆన్ యువర్ ఫైట్. నేనైతే 500 to 1000 మై టేక్ ఈజ్ 500 to 1000. అయ్యో రవికుమార్ గారు, అంతమంది వచ్చి చూస్తారు అంటే చాలా మంచిది. బట్ సో వీ షుడ్ వర్క్ టువర్డ్స్ ది లీగాలిటీ పాయింట్ ఆఫ్ టైం. అంతమంది పోలీసులు హ్యాండిల్ చేయగలగాలి కదా సార్. మనం తీసుకున్న పర్మిషన్ చాలా చిన్నది. 500 to 1000 అన్నది ఈజీ టార్గెట్ టు, అండ్ పోలీస్ కెన్ హ్యాండిల్. వీ హావ్ సీన్ మెనీ ధర్నాస్. మీరు ఎక్కడ పెడుతున్నారు, ఇందిరా పార్క్ దగ్గర పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు తెలిస్తే అక్కడైనా ఇందిరా పార్క్ అయితే శుభ్రంగా 500 to 1000 వస్తారు. అండ్ అందులో ఎందుకంటే కొన్ని ఇప్పుడు జెండర్ ఇంక్లూజన్ అని చెప్పి ఎంతసేపు లేడీస్ ని తీసుకుంటున్నారు. సరే, కొన్ని ఐ కేమ్ అక్రాస్ ఫ్యూ కేసెస్ వేర్ దేర్ ఆర్ నో సెపరేట్ వాష్రూమ్స్ ఆల్సో ఫర్ ఉమెన్. అయ్యో పాపం.
అలాంటి I know. కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా చాలా మటుకు అందరి హృదయాలని టచ్ చేస్తున్నాయి. స్పందన డెఫినెట్ గా బాగుంటుంది. యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ గివ్ ఎనీ నెంబర్ టు ది పోలీస్ ఆల్సో వైల్ టేకింగ్ పర్మిషన్. ఓకే రవికుమార్ గారు, ఇప్పుడు భావన గారు రైజ్ చేసిన పాయింట్స్ చాలా డిబేటబుల్. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కంపెనీస్ కావాలి, ఇన్వెస్టర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం ఉద్యోగులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కేవలం స్లోగన్ లాగానే లిమిట్ కాకూడదు. దానిపై ఏమంటారు సార్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి, ఇది ఇండివిజువలిస్టిక్ అండి. ఇప్పుడు భావన్ గారు లాగా మేము కూడా మా సర్వీస్ లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఇగ్నోర్ చేసి ఫ్యామిలీ సఫర్ అయ్యి టుడే యు ఆర్ సక్సెస్ఫుల్ అనుకుంటే ఏం లాభం అండి? మొత్తం అంతా వెనకాతల అందరూ బాధపడి. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఏంటి, కలెక్టివ్ గా ఇండివిజువల్ గా ప్రతి వాళ్ళకి ఎఫర్ట్ ఉండాలండి. 8 o'clock 10 o'clock బ్యాంక్ వెళ్ళి 8 o'clock వెళ్ళిపోతున్నా కూడా బాసెస్ పిలిచి వై ఆర్ యూ గోయింగ్ అనేది మన వర్క్ అయిపోయిన తర్వాత కూడా హౌ కెన్ యూ గో బిఫోర్ మీ. ఇప్పుడు మేడం చెప్పినట్టు అలాంటి అథారిటేటివ్ ఎక్స్పీరియన్సెస్ అలాగండి, అంటే వాళ్ళు ఒక రకంగా నియంత్రణతో చూపించినవి చాలా ఘటనలు ఉన్నాయండి. ప్రతి వాళ్ళకి అది అనుభవం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంత టాలరెన్స్ అని ఉంటుంది. బియాండ్ ఏ పాయింట్ మనం టాలరేట్ చేయలేము. ఇప్పుడు తను కూడా చాలా వరకు టాలరేట్ చేసిందని నాకు అర్థమవుతుంది తను చెప్పిన జర్నీ బట్టి. కాబట్టి డెఫినెట్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఇండివిజువలిస్టిక్. అందరూ కలిసి ఎస్ మేము ఇంత చేసేసాం, ఈ రోజుకి 8 hours అంటే 9 hours దాకా కూడా స్ట్రెచ్ చేసాం. హౌ లాంగ్ యూ ఎక్స్పెక్ట్ us టు డూ, వీ ఆల్సో విల్ బ్రేక్. సిస్టమ్ ఎలా బ్రేక్ అవుతుందో హ్యూమన్ సిస్టమ్ కూడా అలాగే బ్రేక్ అవుతుంది. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ కావాలండి. స్పిరిట్ లో లేదు, లెటర్ లోనే ఉంది. ఇప్పుడు చాలా కార్పొరేట్స్ లో ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఇండియా. రైట్. భావన గారు, ఫైనల్ గా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి రాబోయే రోజుల్లో? సార్ ప్రస్తుతానికి యాక్షన్ మురళీకృష్ణ గారు, డ్రామా ఒక్క నిమిషం అండి. మురళీకృష్ణ అలాంటి గారు ఏం లేవా? ఈ బులెటిన్ ఎక్స్టెండ్ చేయండి. మురళీకృష్ణ గారు, మీరు ఈ బులెటిన్ ని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం సార్. మీరు కంటిన్యూ చేయండి భావన గారు. రైట్. అచ్చా, మీరు చూడండి, ప్లాన్ యాక్షన్ డ్రామా అలా ఏమీ లేదు సార్. నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు అది ధర్నా లేకపోతే అది ప్రొటెస్ట్ లేకపోతే అలా కూర్చోకూడదు అలా కూర్చోవచ్చు అని ఏం లేదు. ఐ వాంటెడ్ టు సింబాలికలీ టెల్ దెమ్ దట్ women in India are called as Lakshmi, right? You made one of your Lakshmi sit in front of your office. ఓకే, సో మీరు నన్ను రోడ్ మీద పడేశారు ఇన్స్టెంట్ టర్మినేషన్ తో అని వాళ్ళకి సింబాలికల్ గా చెప్పడం కోసం నేను రోడ్ మీద కూర్చున్నాను, రైట్? అప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఇలా చేయాలి లేకపోతే ఇంకో ప్రొటెస్ట్ చేయాలి అని ఏం లేదు. ఇట్ ఓన్లీ స్టార్టెడ్ విత్ మీ. నాకు బాగాలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నచ్చలేదు కాబట్టి నేను కూర్చున్నాను. ఇప్పుడు రవి గారు చెప్పినట్టు చాలా మంది విమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. అక్క వి విల్ సపోర్ట్ యూ, యునో వీ కెన్ సీ యూ, వీఆర్ ఏబుల్ టు రిజనేట్ యూ అని చెప్పి కొన్ని లక్షల కొద్ది కమెంట్స్ అండి, వందల కొద్ది ఫోన్స్, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో, తమిళ్ పీపుల్ సపోర్టింగ్ మీ, మరాఠీ పీపుల్ supporting me, people who speak Hindi supporting me. There is a podcast made in English because it should have broader reach, everybody should hear me అని చెప్పి ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ నేను రీసెంట్ గా చేశాను, రైట్? సో it was earlier only one problem that I had, right? So now I can see that lakhs of people are able to correlate అండి. సో lakhs of people are texting. సో వాళ్ళందరినీ ఫిజికల్ గా ప్రెసెంట్ అవ్వమని నేను అడగలేను. కాబట్టి ప్రస్తుతం నాకు అనిపించింది ఏంటంటే ఈ ఏవేవైతే నేను డిమాండ్స్ పెట్టానో దీస్ ఆర్ ఆల్ డూయబుల్ డిమాండ్స్ అండి. ఇందులో ఏది అంతరిక్షం నుంచి నేను చేయలేను అని చెప్పుకునేది ఏవి లేవు. ఆల్ ఆఫ్ దోస్ డిమాండ్స్ ఆర్ డూయబుల్. ఆ డిమాండ్స్ అన్ని కనుక ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకోండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు ఎవరెవరైతే నాకు మెయిల్స్ రాస్తున్నారో మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళందరితో ఐ వాంట్ టు వర్క్ క్లోజ్ విత్ దెమ్. ఐ వాంట్ టు మీట్ దెమ్.